అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా 2021లో 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేశారు. ప్రచురించడం జరిగింది. ఆ పేజ్ నెంబర్ 24 ఆ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 24లో అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ అనేవి ఉన్నాయి. జనరల్‌గా అదర్ ఫార్మ్స్ అంటారు. అంటే వేరే రూపాలు అని అర్థం. వేటికి రూపాలని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 2 ఉదాహరణలు ఇచ్చారు. ద ప్రైసెస్ వర్ నాట్ అఫోర్డబుల్ అనేది ఒక పదం. ఇంకోసారి యూజువల్లీ అనేది ఒక పదాన్ని ఇచ్చారు. ఈ 2 పదాలు కూడా వాటి యొక్క రూట్ వర్డ్స్ అంటే మాతృపదాలు అని అనుకోవచ్చు. లేదా మూల పదాలు అనుకోవచ్చు. మూల పదం అఫోర్డ్ నుంచి అఫోర్డబుల్ అనేది రావడం జరిగింది. అట్లానే యూజువల్ నుంచి ఎల్వై చేర్చడం వల్ల యూజువల్లీ ఏర్పడింది. జనరల్‌గా చూడండి అఫోర్డ్ అనేది వెర్బ్ అండి. అఫోర్డ్ అనేది వెర్బ్. అఫోర్డబుల్ అనేది యాడ్జెక్టివ్. అంటే ఇప్పుడు అఫోర్డ్ అనేది జనరల్‌గా మనకి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఈ అఫోర్డబుల్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉంది చూసారా? దాని తర్వాత వస్తుంది. సార్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాలా, నాట్ తర్వాత కదా వచ్చింది. అవును. హెల్పింగ్ వెర్బ్ జనరల్‌గా నాట్ పాజిటివ్ సెంటెన్స్‌లో హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తుంది. నెగెటివ్ సెంటెన్స్‌లో నాట్ తర్వాత ఈ ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ ఉంటుంది. నాట్ తర్వాత యాడ్జెక్టివ్ అనేది రావడం జరుగుతుంది. ఇది సబ్జెక్ట్ తర్వాత ఇప్పుడు మోడల్ వెర్బ్ తర్వాత వస్తుంది. హీ కెన్ అఫోర్డ్ ఇట్ అంటే అతను దాన్ని భరించగలడు అని అర్థం. ద ప్రైసెస్ వర్ నాట్ అఫోర్డబుల్ అవి భరించలేనంతగా ఉన్నాయి. అంటే మనం వాటిని క్లియర్ చేయలేము, అఫోర్డ్ చేయలేము. అఫోర్డబుల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట. ఇక యూజువల్కి ఎల్వై యాక్చువల్గా యూజువల్ అనేది యాడ్జెక్టివ్ అండి. యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ యూజువల్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తుందండి జనరల్గా. దానికి ఎల్వై తగిలించగానే యాడ్వర్బ్ అయిపోతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనమాట. ఎల్వై అనేది ఉంటే గనక దాన్ని యాడ్వర్బ్గా పరిగణిస్తాం. అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి లవ్లీ అనేది ఎప్పటి నుంచో చెప్పుకుంటా వస్తున్నాం. లవ్లీ అనేది ఎల్వై ఉన్నప్పటికీ కూడా అది యాడ్జెక్టివ్ అవుతుంది అనేది విషయం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకోటి ఈ యూజువల్ మనం ఇక్కడ యాడ్జెక్టివ్ అనుకున్నాం, ఇక్కడ యాడ్వర్బ్ అనుకున్నాం. అయితే దీనికి నౌన్ కూడా ఉంటుందండి. యూజువల్స్ అంటారు. ఏఎల్ఎస్ అంటే ఏంటంటే యూజువల్స్ అంటే జనరల్గా వాడే అనే సెన్స్లో వస్తుంది. యూజువల్స్ మామూలుగా సాధారణంగా వాడే అన్నట్టుగా వస్తుందన్నమాట అర్థం. కాబట్టి అలాంటి పదాలను కొన్ని మనకి ఇచ్చేసి అదర్ ఫార్మ్స్ని కనుక్కోండి. అంటే వేరే రూపాలు అంటే ఒక జనరల్గా వెర్బ్ అనేది మనం చెప్పుకున్నాం అకేషన్ నౌన్. అయితే ఈ అకేషన్ని వెర్బ్గా వాడుకోవచ్చు. అకేషన్డ్ అంటే అట్లాంటి పరిస్థితి వచ్చింది అనేసి, ఆ సందర్భం వచ్చింది అన్న అలా వాడుతుంటారు అకేషన్. అకేషనల్లీ యాడ్వర్బ్ అనమాట. ఆ విధంగా దీనికి యాడ్జెక్టివ్ కంపల్సరీ ఉండాలి. ప్రతిదానికి యాడ్జెక్టివ్ ఉండాలి. ప్రతిదానికి యాడ్వర్బ్ ఉండాలి. ప్రతిదానికి నౌన్ ఉండాలి. ఆ విధంగా ఉండదన్నమాట. చాలా వాటికి మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి చూసారా, అన్నీ ఏమి ఉండవు. ప్రతిదానికి ఇంటర్జెక్షన్ ఏమి ఉండదు. ప్రతిదానికి ప్రిపోజిషన్ అనేది అవ్వదు. అలా కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు అంతే. ఇక్కడ అకేషన్ చూసుకుంటే నౌన్ అయింది, వెర్బ్ అయింది, యాడ్వర్బ్ అయింది. ఆ విధంగా ఇక్కడ కేర్ వెర్బ్ అనమాట. కేర్ఫుల్ అంటే యాడ్జెక్టివ్, కేర్ఫుల్లీ అంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ని చాలా సునాయాసంగా మనం తెలుసుకోవచ్చు. ఎల్వై ఉంటే యాడ్వర్బ్. అలా కాకుండా మీకు ఇంకా సులభంగా అదిగోండి, ఓయుఎస్ ఉందనుకోండి యాడ్జెక్టివ్, ఎఫ్యుఎల్ అని ఉందనుకోండి యాడ్జెక్టివ్. మీరు ఎలా తెలుసుకుంటారు సార్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ సులభంగా ఎలా తెలుసుకుంటారంటే జనరల్ రూల్ బట్టి ఏంటంటే 100కి దరిదాపులు 100 పదాలను చూస్తే 95 పదాలు దాకా నార్మల్ ఒకే రకమైన జనరల్ సెన్స్తోనే ఉంటాయండి. అంటే వాటిని సులభం అనమాట కనుక్కోవడం. ఇప్పుడు ఓయుఎస్ ఉన్నది యాడ్జెక్టివ్ అండి. జనరల్గా టీవై చివరిలో ఉందనుకోండి అది నౌన్ అండి. ఐఓఎన్ ఉందనుకోండి అది కూడా నౌన్ అవుతుంది. ఐఓఎన్ గనక చివరిలో ఉంటే మోస్ట్ నౌన్ అవుతుంది. అదిగోండి డిస్కషన్, కాంబినేషన్, ఐఓఎన్ ఇక్కడే చూసారా. ఆ తర్వాత ఎంఈఎన్టీ అని ఉంటే నౌన్ అవుతుందండి. ఆ విధంగా అనమాట. క్యూరియస్ ఓయుఎస్ ఉంటుంది యాడ్జెక్టివ్. క్యూరియాసిటీ నౌన్ అవుతుంది. డిస్కస్ వెర్బ్ అవుతుంది, చర్చించడం. డిస్కషన్ ఐఓఎన్ ఉంది కదా నౌన్, చర్చ. కంబైన్ వెర్బ్. కాంబినేషన్ ఐఓఎన్ ఉంది నౌన్. మోటివేట్ చేయడం. మోటివేషన్ ఈ విధంగా అనమాట నౌన్ అనమాట అది. చీర్ వెర్బ్ అవుతుంది. చీర్ఫుల్ యాడ్జెక్టివ్. ఆ విధంగా
ఇక ఇక్కడ చూసుకుంటే చీర్ఫుల్ యాడ్జెక్టివే కాదు, చీర్ఫుల్లీ యాడ్వర్బ్ కూడా ఉంది. ఇంకో ఎల్వై కనుక తగిలిస్తే యాడ్వర్బ్ కూడా ఉంది, అది ఒక గమనించగలరు. యునానిమస్ ఏకగ్రీవమైన అని, యునానిమస్లీ అది కూడా అంతే, ఏకగ్రీవమైన అని వస్తుంది. ఏకగ్రీవంగా, ఏకగ్రీవంగా, ఏకగ్రీవమైన ఆ విధంగా వస్తాయి. అచీవ్ అంటే సాధించడం వెర్బ్. అచీవ్మెంట్ ఎంఈఎన్టీ ఉంది కదా నౌను. అకంప్లిష్ సాధించడం, అకంప్లిష్మెంట్ అంటే విజయం అనమాట. విజయం సాధించడం విజయం, అకంప్లిష్మెంట్ అంటే. ఈ విధంగా అండి చీర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్, అదొకటి గమనించండి. ఇట్లా ఉంటానే ఉంటాయి వాటికి కొన్నిటికి మనం ఊహించలేం. ఇప్పుడు అకేషన్ ఉంది, జనరల్గా నేను ఎప్పుడు కూడా దానికి వెర్బ్ ఉంటుందనేది నేను ఎప్పుడు వాడలేదు, అనుకోలేదు. కానీ డిక్షనరీ చూస్తే కనుక అకేషన్ వెర్బ్ కూడా ఉంది. అకేషన్ అంటే ఆ సందర్భం వచ్చింది తప్పలేదు అన్నట్టుగా వ్యవహారకంగా అవగాహన ఉందన్నమాట. ఆ విధంగా ఉంటూ ఉంటాయి. మన డిక్షనరీని చూసి రాసుకోవాల్సి ఉంటుంది వీటిని. మోస్ట్ గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా సులభమైన విషయం. ఎల్వై కనుక ఉంటే యాడ్వర్బ్ అవుతుంది. మోస్ట్ 100కి 95 కాదు 99 కూడా. ఒక లవ్లీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఓన్లీ ఉందనుకోండి, కొన్నిసార్లు ఓన్లీ కూడా ఎల్వై ఉంటుంది కదా అని అడగడం జరిగింది. అది వాడే పద్ధతిని బట్టి యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ యాడ్వర్బ్గా కూడా పనిచేస్తుంది ఓన్లీ అనేది. ఒకసారి జస్ట్ కామెంట్స్లో అడిగినట్టున్నారు, అందుకని దానికి రిప్లై ఇస్తున్నాను. ఈ విధంగా అండి టోటల్ ఈజీ అనమాట. ఎంఈఎన్టీ ఉంటే నౌను, ఐఓఎన్ ఉంటే నౌను, ఓకే, ఎఫ్యుఎల్ ఉంటే యాడ్జెక్టివ్, ఓయుఎస్ ఉంటే యాడ్జెక్టివ్, ఎల్వై ఉంటే యాడ్వర్బ్. ఓకే, ఇవండి మొత్తానికి ఈజీగా కొన్ని కనుక్కోవడం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. నౌన్ని ఫామ్ చేసే సఫిక్స్లు ఏంటి, వాటి గురించి డీల్ చేయడం జరిగింది. నౌన్ ఫార్మింగ్ సఫిక్సెస్ అనేసి ఉంది, అది కావాలంటే వీడియో మీరు నౌన్ ఫార్మింగ్ సఫిక్సెస్ అనేసి పీసీవీ ఇంగ్లీష్ అని కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ వీడియో మీకు అందుబాటులో ఉంటుంది.